పొగ త్రాగుట మరియు మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. సృష్టిలో ప్రతి బంధానికి పునాది ప్రేమ. జీవితం నవరసాల లాంటిది. అందులో బాధ, కోపం, దుఃఖం, సంతోషం అన్నీ ఉంటాయి. కానీ వీటితో పాటు ప్రేమ అనే ఫీలింగ్ కూడా ఉంటుంది. ఆ ఫీలింగ్ పేరెంట్స్ది అయితే జీవితం సంతోషంగా ఉంటుంది. కానీ అదే ఫీలింగ్ ఒక అమ్మాయిది అయితే అరే మామా, ఏమైందిరా వాడికి? పోయిందిరా మామ, మొత్తం పోయిందిరా. రే మామ, ఏమైందిరా అలా ఉన్నావు? ఆశ, ఆశ, you insufficient buds. Hey. ఆశ, ఆశ, you insufficient god. మాట్లాడుతున్నాను కదా, ఆగలేవా? హై, ఇన్సఫిషియంట్, ఇంటర్ఫిషియంట్, ఇన్నోసెంట్ గోట్. మనం ఏదో మాట్లాడుతుంటే డిస్టర్బ్ చేస్తాది. ఆ శాంతి నాకు మనశ్శాంతి లేకుండా చేసిందిరా. ఏమంటున్నావురా? అవును మామ, రేవాన్ నువ్వు చాలా బాగుంటావురా, చాలా మంచోడిరా. అందుకే నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పి నాకు దగ్గరైంది. తర్వాత ప్రపోజ్ చేస్తే, సారీ వాన్, నువ్వంటే నాకు ఇష్టం, బట్ ఐ డోంట్ లవ్ విత్ యూ అంటదా. ఏమంటున్నావు శాంతి, నాకు అర్థం కావట్లేదంటే అదేదో అది ఐ లవ్ యూ వన్ బట్ ఐఎమ్ నాట్ లవ్ విత్ యూ అంటదా. దానమ్మా, రే మామ, లైఫ్లో నాకు ఆడది ప్రపోజ్ చేసిన, నాతో మాట్లాడినా దానికి వేసిన షో వేయకుండా చూపిస్తాను రా.
వేసిన్సో వేయకుండా కాదురా, వేసిన్సో వేసి. ఆ, అదే ఆ, ఎవరబ్బా? హలో హలో, ఎవరు? ఓమె కొత్తిమీర కట్టమా ఉందానా? ఫోన్ చేసింది నువ్వు. నన్ను ఎవరంటావా? ఆ, నేను మా అమ్మ కూతుర్ని. ఓ పెద్ద యువతలు అమ్మని కొడుకేం లేడు, నేను మా అమ్మ కొడుకునే. పేరు చెప్పిసావు. నేను రా నేనేంటి నేను ఏం మీ అమ్మ ఊళ్ళ పేరు ఏం పెట్టలేదా నీకు? పెట్టారు. మరి చెప్పిసావు, పేరు చెప్పడానికి ఏం రోగం? రే, నువ్వు అయిపోయావురా. మినిస్టర్ కూతుర్ని నన్నే తిడతావా? రేపు ఈ టైంకి నీకు ప్యాకప్ రా. చచ్చాను రా బాబోయ్. రే రే మామా లేరా, రే మామా రే లేరా. రే మామ, ఏమైందిరా అలా ఉన్నావు? అరే ముందే నేను భయపడి చేస్తుంటే మళ్ళీ ఏమైందంటావేంట్రా? భయం ఎందుకు మామ? ముందు ఫోన్ చేసింది ఆ అమ్మాయే కదా, మాట్లాడింది ఆ అమ్మాయే కదా, సో ఆ రికార్డు నీ కాడ ఉంది కదా. ఆ? అరే ఆ అమ్మాయిల మాటలు బట్టి ఎవరినో లవ్ చేసినట్టుంది. సో వాళ్ళ నాన్నకి నీ గురించి చెప్తే ఎంక్వైరీలో నువ్వు జరిగింది చెప్తావని వాళ్ళ నాన్నకు చెప్పదు. అర్థం కాలేదా? నువ్వు జరిగింది చెప్తే ఆ అమ్మాయి వాళ్ళ లవర్కి చేయాల్సిన ఫోను నీకు చేసింది అనుకుంటారు పోలీసులు, అవునా కాదా? అప్పుడు ఆ అమ్మాయి ఈరుకుంటుంది కదా, సో అమ్మాయి వాళ్ళ నాన్నకి చెప్పదు. సారీ ప్రియా, నువ్వు లేకుండా నేను బ్రతకలేను, నేను చనిపోతున్నాను. ఐఎమ్ సారీ. ఎవరు బే నువ్వు? ఎందుకు చనిపోవాలనుకుంటున్నావు? లవ్ ఫెయిల్యూర్ అన్నా. మరి ఇందాక స్వారీ చెప్తున్నావు. ఆ అమ్మాయికి చెప్తున్నా అన్నా. సరే, ఆ అమ్మాయికి ఒకసారి ఫోన్ కలుపు. హలో. హలో, ప్రియానా మాట్లాడేది? అవును.
నేను ఇక్కడ డ్యామ్ దగ్గర నడుచుకుంటూ వెళ్తుంటే ఒక అతను సూసైడ్ అటెంప్ట్ చేశాడమ్మా. సేవ్ చేశాను. ఎవరంటే హరి అన్నాడు. లాస్ట్ కాల్ హిస్టరీలో ఈ నెంబర్ అంటే దీనికి ఫోన్ చేశానమ్మా. హరినా? అయ్యో నాకేం ప్రాబ్లం రాదు కదా. ఏమైనా లెటర్స్ రాశాడా? పోలీస్ కేసు ఏమైనా అవుతుందా? లేదు, మీకు ఏ ప్రాబ్లం లేదు, ఏమీ కాదు, ఏ లెటర్స్ రాయలేదు. బాయ్. చూసావారా నువ్వు ప్రేమించిన అమ్మాయి ఎలా మాట్లాడిందో? రే 2 సంవత్సరాల క్రితం ప్రేమించిన అమ్మాయి నో చెప్పిందని అమ్మాయికి సారీ చెప్పి చనిపోతున్నావే. మరి 9 మాసాలు మోసి పెంచి పెద్ద చేసి నీకే కష్టం రాకుండా వాళ్ళు మాత్రం కష్టపడి నీకు తినడానికి తిండి, ఉండడానికి ఏసీ బెడ్రూమ్, తిరగడానికి బండి ఇచ్చి వాళ్ళు మాత్రం రాత్రి పగలు కష్టపడి పని చేసి నీకు ప్రాణం పోస్తే ఆ ప్రాణాలు తీసుకుంటూ కనీసం వాళ్ళకి ఒక్క సారీ కూడా చెప్పవారా? రేపు మీ తల్లిదండ్రులు రేపు మా వాడు డాక్టర్ అవుతాడు, లాయర్ అవుతాడు, ఇంజనీర్ అవుతాడు అని కలలు కంటారు. ఆ కళలు నిజం కాకున్నా సరే మా వాడు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. రేపు జీవితం అంటే అమ్మాయి కాదురా, జీవితం అంటే ముందు తల్లిదండ్రులు, తర్వాత ఎవరైనా. మరి ఇంకేం చేయనన్నా, నా లవ్ ఫెయిల్యూర్, లవ్లో ఓడిపోయానన్నా, ఇంకేం చేయను. ఏంట్రా లవ్ ఫెయిల్యూరా? ఏంట్రా బుత్సం ఫెయిల్యూర్ 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 అనుకుంటా. నీ లవ్ ఫెయిల్యూర్ కాదు, నీ లవ్ సిన్సియరే. కానీ నువ్వు ఎంచుకున్న అమ్మాయే రాంగ్. నువ్వు ఒక ఆడపిల్లని ఎంచుకోవాల్సింది, కానీ నువ్వు ఒక ఫెయిల్యూర్ని ఎంచుకున్నావు, అందుకే అది ఫెయిల్యూర్ అయిపోయింది. చూడు, లైఫ్లో మనం ఏం చేసినది మన తల్లిదండ్రులకి సంతోషాన్ని ఇవ్వాలి, బాధను కాదు. సరే, అమ్మాయి మోసం చేసిందని చనిపోతున్నావు కదా, మరి మోసం చేసి అక్కడ అమ్మాయి రెస్టారెంట్లో సంతోషంగా పిజ్జాలు బర్గర్లు తింటుంది. ఇట్స్ రాంగ్. నువ్వు కోరుకునే లక్ష్యానికి నువ్వు చేరు. నువ్వేంటో అమ్మాయికి చూపెట్టు. ఆ రోజు అమ్మాయి నిన్ను చూసి బాధపడాలి. అయ్యో నేను ఒక విజయాన్ని కోల్పోయానని బాధపడాలి నిన్ను చూసి. ఆ రోజు నువ్వు నీ తల్లిదండ్రులను చూసి వాళ్ళలోని సంతోషాన్ని చూడు, నీకు సంతోషం వస్తుంది. అదే టైంలో నువ్వు ఆ అమ్మాయిని కూడా చూడు, ఇంకా రెట్టింపు సంతోషం వస్తుంది. థ్యాంక్స్ అన్నా, నాకు బుద్ధి వచ్చింది. ఐమ్ సారీ అన్నా, థ్యాంక్స్ అన్నా. ఇక చూడన్నా, నా లక్ష్యాన్ని నేను చేరుకునే వరకు నిద్రపోను. బ్రదర్, ఈ కాలంలో 90% అమ్మాయిలు సిన్సియర్గా లవ్ చేసేవాళ్ళు లవ్ చేయరు, ఆడుకొని వదిలేసేవాళ్ళు లవ్ చేస్తారు. తర్వాత కోర్టులు కేసులు అది ఇది అని లవ్వొద్దివో అని మొత్తుకుంటుంటారు. ఎక్కడ 10% అమ్మాయిలు సిన్సియర్గా లవ్ చేస్తారు. మన మగాళ్ళేం తక్కువనా? కొంతమంది సిన్సియర్గా లవ్ చేస్తారు, కొంతమంది వాడుకొని వదిలేసేదానికి లవ్ చేస్తారు. మారాలి బ్రదర్, ఈ సిస్టమే మారాలి. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు అంటే వాడు మంచివాడా చెడ్డవాడా, మనల్ని బాగా చూసుకుంటాడా లేదని ఆలోచించి ప్రేమించాలి. అలాగే ఒక అబ్బాయి కూడా ఒక అమ్మాయిని చూసి ఆ అమ్మాయి మంచిదా చెడ్డదా, ఇతరులతో తన ప్రవర్తన ఎలా ఉంది, మనతో ఎలా ఉంది అని ఆలోచించి ప్రేమించాలి. కానీ ఈ కాలంలో అమ్మాయి కనిపిస్తే చాలు జల్లు కాచుకుంటూ వెళ్ళటం, ప్రేమించేయడం. అమ్మాయిలైతే అబ్బాయి కనిపిస్తే చాలు వాడు స్టైల్గా ఉన్నాడా, డబ్బు ఉందా లేదా అని చూడటం, వెళ్ళి ప్రేమించేయటం. ఇది కాదు బ్రదర్. సో నువ్వు నీ తల్లిదండ్రులను సంతోషపెట్టి నువ్వు ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండు. జీవితం అనే ప్రాణం మనకి మన తల్లిదండ్రుల వల్ల వస్తుంది. ఆ ప్రాణాలు తీసే హక్కు ఎవ్వరికీ లేదు. కాబట్టి ప్రేమ వల్ల ప్రాణాలు కోల్పోవద్దు. ప్రాణాలు ఎంతో విలువైనవి, జీవితం కూడా చాలా గొప్పది. ఇది మీకు అర్థమైతే ముందు మీ తల్లిదండ్రులను ప్రేమించి మిమ్మల్ని పుట్టించినందుకు కృతజ్ఞతగా మీరు మీ తల్లిదండ్రులకు సంతోషాన్ని పంచి బాగా చూసుకోండి. ఇట్లు